హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈ మధ్యన మనం టాలీవుడ్లో ఏ మూవీ చూసినా ప్రతి దాంట్లో లైట్గా అయినా కానీ మనకి మైథాలజీ టచ్ అయితే కనిపిస్తుంది. సో మన మైథాలజీ పైన మక్కువ చూపిస్తున్న ఆ అప్కమింగ్ మూవీస్ ఏంటో మనం చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, ఏదైనా ఒక జోనర్లో వచ్చిన సినిమా సక్సెస్ అయితే అందరూ అలాంటి కథలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. దీంతో కొన్నేళ్ల పాటు అదే ట్రెండ్గా కొనసాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఫిక్షనల్ మైథాలజీ సినిమాలు, సూపర్ న్యాచురల్ మిస్టిక్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తుంది. గత 2-3 ఏళ్లుగా అలాంటి జోనర్స్లోనే ఎక్కువ చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దేవతలు, దైవత్వం, ఆధ్యాత్మికం నేపథ్యంలో అనేక సినిమాలు తెరకెక్కాయి. వాటిల్లో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్లు కొట్టినవే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హనుమంతుడిని ఇండియన్ రియల్ సూపర్ హీరోగా ప్రెజెంట్ చేసిన ఎపిక్ మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. హనుమాన్ మూవీ హిట్ అయిన తర్వాత జై హనుమాన్ పేరుతో సీక్వెల్ను ప్రకటించారు. అంతేకాదు ఈ ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుందని తెలిపారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రంతో ఘన విజయం అందుకున్నారు. మహాభారతానికి భవిష్యత్తు కాలానికి ముడిపెడుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించారు. అశ్వత్థామ, అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు వంటి పాత్రలను తెర మీదకు తీసుకొచ్చి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పెంచారు. ఈ మూవీతో ప్రజలందరికీ మహాభారతాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని కూడా పుట్టింది. కల్కి సినిమా అన్ని భాషల్లో మంచి స్పందన అయితే లభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000 CRకి పైగా వసూళ్లు సాధించింది. అయితే దీంతో ఇప్పుడు అంతా కల్కి పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఇది పంచభూతాల కాన్సెప్ట్తో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో శివుడు, అఘోరాలు, దేవాలయాలు వంటి అంశాలు ప్రస్తావించారు. సెకండ్ పార్ట్లో శివుడి నేపథ్యం ప్రధానంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణుడు, కృష్ణతత్వం చుట్టూ అల్లుకున్న మిస్టరీస్తో కార్తికేయ 2 సినిమా వచ్చింది. దీనికి కొనసాగింపుగా నిఖిల్, సిద్ధార్థ్, చందు మొండేటి కాంబినేషన్లో త్వరలోనే కార్తికేయ 3 తెరకెక్కనుంది. లేటెస్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న దేవకి నందన వాసుదేవ్ సినిమాలో కూడా మైథాలజీ టచ్ ఉండబోతుందని టాక్. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ కృష్ణుడి పాత్ర ముఖ్య భూమికగా పోషిస్తుందని అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. త్వరలోనే థియేటర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మైథాలజికల్ జానర్లో తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కాబట్టి టాలీవుడ్లో ఇంకొన్నాళ్ళు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన మైథాలజీ మూవీస్లో మీకు ఏ మూవీ బాగా నచ్చింది అండ్ ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.